హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 8వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. శివాంష్ శక్తిలు ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. శారదా గారు సోఫాల నుండి కోపంగా పైకి లేచి, వాట్ ఈస్ దిస్ శివాంష్? ఒక అమ్మాయి నిన్ను నమ్మి నీ జీవితంలోకి వస్తే ఇలాగైనా నువ్వు చూసుకునేది? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? నీ మీద నమ్మకంతో తన వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన ఆడపిల్లని ఇలాగైనా నువ్వు చూసుకునేది? కనీసం నీ భార్య ఇంట్లో తింటుందో లేదో కూడా చూసుకోలేనంత బిజీగా ఉన్నావా నువ్వు? నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి ఏదైనా జరగరాని జరిగితే ఏమని సమాధానం చెప్తావు అందరికీ అని అంటూ కోపంగా కొడుకు నిలదీశారు శారదా గారు. తల్లి మాటలకు మౌనమే సమాధానంగా తల వంచుకొని నిలబడ్డాడు శివాంష్. నువ్వు అలా తల వంచుకొని నిలబడ్డంత మాత్రాన చేసిన తప్పు సరైపోదు. జరిగిన దానికి నాకు నీ నుండి సమాధానం కావాలి అని అన్నారు శారదా గారు మరింత కోపంగా. అత్తమ్మ, ఇందులో శివాంష్ గారు తప్పేమీ లేదు. ప్లీజ్ మీరు ఆయన్ని అలా అరవకండి. నేను సరిగ్గా భోజనం చేయకుండా హెల్త్ పాడు చేసుకున్నాను. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని ఎంతో సిన్సియర్ గా చెప్పింది శక్తి. శక్తి మాటలు విన్న శారదా గారు, నువ్వు మాట్లాడకు, నిన్ను కొట్టేస్తాను. నీకు రోజు నేను ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాను కదా, నువ్వు భోజనం చేశావా లేదా అని. మరి ఎందుకు తినకుండానే నాకు తిన్నాను అంటూ అబద్ధాలు చెప్తున్నావు? ఉదయం కూడా అడిగాను నేను ఏంటి వాయిస్ అలా ఉంది అని. నువ్వు నాకు ఏమని చెప్పావు? ఇప్పుడే నిద్రలేచాను అత్తమ్మా, ఆలస్యంగా, అందుకే అలా ఉంది వాయిస్ అన్నావే తప్ప ఒంట్లో బాగోలేదని చెప్పావా అని అన్నారు కోపంగా. సారీ అత్తమ్మా, ఇంకెప్పుడు మీకు అబద్ధం చెప్పను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని అంటూ తన 2 చేతులతో చెవులు పట్టుకొని మొహం ముడుచుకొని అందంగా బ్రతిమిలాడింది అత్తగారిని శక్తి. పసిపిల్లలా తన ఎదుట నిలబడి చెవులు పట్టుకున్న శక్తిని అమాంతంగా గుండెలు కదువుకొని, పిచ్చి పిల్ల, నాకు నీ మీద కోపమేంటే? నీ ఆరోగ్యం ఏమైపోతుందో అనే బాధ తప్ప నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలియగానే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా. ఇంకెప్పుడు నీ ఆరోగ్యం పట్ల ఇలా నిర్లక్ష్యం ప్రవర్తించకు అని అంటూ కోడల్ని సున్నితంగా మందలించి, మరోసారి ఇలా గనక రిపీట్ అయితే నీ మీద కేసు వేసి పడదొప్పుతాను, జాగ్రత్త అని అంటూ కొడుక్కి వార్నింగ్ ఇచ్చారు శారదా గారు. తల్లి తనకి అలా వార్నింగ్ ఇవ్వడంతో శివాంష్ ఒక్క క్షణం భయపడ్డాడు. ఏంటమ్మా, ఎప్పుడు చూడు కన్నా నాన్న అంటూ ఎంతో ప్రేమగా ఉంటావు, మరి ఇలా వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నావేంటమ్మా? ఇంకెప్పుడు నేను శక్తిని బాధ పెట్టకుండా చూసుకుంటాను గాని నువ్వు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా తల్లి అని అంటూ 2 చేతులతో తల్లికి దండం పెట్టాడు శివాంష్. కొడుకు ఫేస్ లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసిన శారదా గారు అందంగా నవ్వేశారు. ఆ తర్వాత రాత్రి వరకు కొడుకు కోడలతో స్పెండ్ చేసి, కోడల కోసం స్వయంగా వంట చేసి తన చేతులతో గోరుముద్దలు చేసి కొసరి తినిపించారు శారదా గారు. తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియని శక్తి శారదా గారు తన మీద చూపిస్తున్న ప్రేమకి సంతోషిస్తూ ఆమె పెట్టే గోరుముద్దలను ఇష్టంగా తిని, ఇక చాలు అత్తమ్మా, ఇప్పటికే చాలా తిన్నాను అని అంది శక్తి. సరే అయితే ఒక్క క్షణం అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ షింక్ లో పడేసి ఉప్పు మిరపకాయలు తీసుకుని వెళ్లి కోడలకు దిష్టి తీసి, ఇక నువ్వు గదిలోకి వెళ్లి టాబ్లెట్లు వేసుకుని పడుకో అని అన్నారు శారదా గారు శక్తిని. అత్తగారు చేసిన పనికి చిరునవ్వులు చిందిస్తూ గుడ్ నైట్ అత్తమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది శక్తి. శక్తి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత శివాంష్, శారదా గారు ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేయడం పూర్తి చేశారు. భోజనం చేయడం పూర్తయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకన్నా, నువ్వెలా పెళ్లి చేసుకున్నా మీ ఇద్దరికి జరిగిన పెళ్ళే. తను నీ భార్య, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయం నువ్వు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అని కొడుకుతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు శారదా గారు. అలా అని వెళ్లిపోయిన తల్లిని చూస్తూ తల్లి మాట్లాడిన మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తల్లి మాటల్లోని లోతు అర్థం అవ్వలేదు శివాంష్ కి. దాంతో ఆలోచించడం మానేసి అక్కడి నుండి లేచి శక్తి గదిలోకి వెళ్లాడు. శివాంష్ వెళ్లేటప్పటికి శక్తి ఇంకా పడుకోలేదు. బెడ్ మీద కూర్చుని తన డైరీ చేతిలో పట్టుకొని డైరీలో ఏదో రాస్తుంది.
నేనంటే ప్రేమ లేదంటూనే నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ ప్రేమని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నాకు తోచడం లేదు కన్నా. నా మనసులో ఉన్న ఇష్టం పెదవి దాటం లేదు. నీ మనసులో ఏముందో నాకే అర్థం కావడం లేదు. అర్థం కాని ఈ సందిగ్ధంలో మన జీవిత ప్రయాణం ఎటువైపు మరి అని రాస్తుంది శక్తి. శక్తి అలా తన మదిలోని భావాలను, పెదవి దాటిని ప్రేమను అందమైన అక్షరాలుగా మలచి అలా డైరీలో రాసుకుంటూ ఉండగానే, ఏం చేస్తున్నావు శక్తి, ఇంకా పడుకోలేదా అని అంటూ ఆ గదిలోకి వచ్చాడు శివాంష్. అతను రావడం చూసిన శక్తి కంగారుగా డైరీని మూసేసి దిండు కింద దాచేసింది. శక్తి అలా కంగారు పడుతూ డైరీని దాయడం శివాంష్ గమనించాడు. అయినా కూడా తానేమి చూడలేదు అన్నట్లుగా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అంటూ శక్తి బెడ్ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న చైర్ ని బెడ్ దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు. నిద్ర పట్టట్లేదు శివాంష్ గారు, ఉదయం అంతా హాస్పిటల్లో పడుకోనే ఉన్నాను కదా అని అంది శక్తి చిరునవ్వుతో. సరే, ముందు ఈ టాబ్లెట్లు వేసుకో అని అంటూ పక్కనే ఉన్న టాబ్లెట్స్ తీసి శక్తి చేతికి అందించి వాటర్ బాటిల్ ఇచ్చాడు శివాంష్. శివాంష్ అందించిన టాబ్లెట్స్ చూసిన శక్తి ముఖం వికారంగా పెట్టుకొని, వేసుకోక తప్పదా శివాంష్ గారు, చాలా చేదుగా ఉన్నాయి అని అంటూ చిన్నపిల్లలా టాబ్లెట్స్ వేసుకోవడం మారం చేసింది. శక్తి మాట్లాడే మాటలు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె మొహంలో పలికే హావభావాలు చూస్తూ ఉంటే శివాంష్ కి శక్తి ఎంతగానో ముద్దు వచ్చేసింది. అలా అంటే ఎలా శక్తి, సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉన్నావు కదా, నీ హెల్త్ బాగోలేకపోవడం వల్లే కదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. టాబ్లెట్లు వేసుకుంటే తొందరగా క్యూర్ అవుతుంది మా, టాబ్లెట్స్ వేసుకో అంటూ మెల్లిగా శక్తిని బుజ్జగించి ఆమె చేత టాబ్లెట్స్ మింగించాడు శివాంష్. శక్తి నిద్రపోయే వరకు అక్కడే ఉన్న శివాంష్ ఆమె పడుకున్న తర్వాత తన గదిలోకి వెళ్లిపోయాడు. గదిలోకి వెళ్లిన అతను పడుకొని శక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. శక్తిని నేను కేవలం కాంట్రాక్ట్ బేస్ మీద మ్యారేజ్ చేసుకున్నాను. మరి అలాంటప్పుడు శక్తికి ఒంట్లో బాగోకపోతే నేను ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాను? అసలు నాకేమవుతుంది? నా అడుగులు నాకు తెలియకుండానే శక్తి వైపు పడుతున్నాయి. ఎందుకు? నా మనసులో మా మామయ్య కూతురే ఉందిగా, ఆమె కోసమే ఇన్నేళ్లుగా వెతుకుతున్నాను. ఓ తెలియక ముందే నా నుండి దూరం అయిపోయిన నా మరదల కోసమే ఇంతకాలం ఇంట్లో పెళ్లిగోల మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకొని తిరిగాను. మరి ఇప్పుడు ఏంటి నా మనసు శక్తి వైపు లాగుతుంది అని ఆలోచిస్తూ ఆమె ఆలోచనలతో ఎప్పటికో అర్ధరాత్రికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు శివాంష్. ఆ తర్వాత 2 రోజులకి శక్తి పూర్తిగా కోలుకుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి శక్తి ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టింది. ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నప్పటి నుంచి శివాంష్ కూడా ఆమె గురించి పట్టించుకోవడం మొదలుపెట్టాడు. రోజు ఉదయాన్నే శక్తితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆఫీస్ కి ఆమె లంచ్ బాక్స్ తీసుకెళ్తుందో లేదో గమనించడం, అలాగే రాత్రులు ఇంటికి వచ్చిన తర్వాత శక్తితో కలిసి భోజనం చేయడం, ఆమెతో ఇదివరకు ఉన్నట్లు అంటి ముట్టినట్లు ఉండకుండా ఆమెతో కాస్త చనువుగా మెలగటం, ఆమెను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు శివాంష్. ఇంట్లో ఆమెతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఆఫీసులో మాత్రం ఆమెను తన పిఏగానే ట్రీట్ చేసేవాడు. అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంట్రాక్ట్ రిలేషన్షిప్ గురించి అతను ఆఫీసులో ఏమాత్రం తెలియనివ్వలేదు. అందరితో పాటు శక్తి కూడా ఆఫీసులో ఒక ఎంప్లాయ్, ఇంట్లో మాత్రం అతనికి కేవలం ఒక మంచి స్నేహితురాలు, అంతే మన శక్తి స్థానం. ఇలా రోజులు అందంగా గడిచిపోతున్నాయి. అప్పటికి వాళ్ళ పెళ్లి జరిగి దాదాపు 3 నెలలు కావచ్చింది. ఈ 3 నెలల్లో శక్తి శివాంష్ పూర్తిగా మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికి సంబంధించిన విషయాల గురించి ఇంకొకరు మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టారు. మరొక వైపు శివాంష్ తన మరదల గురించి వెతకడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంకోవైపు ఫారెన్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న చరిత హెల్త్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శక్తికి తెలియజేస్తూనే ఉన్నాడు శివాంష్. అలాగే మధ్య మధ్యలో విమలా గారి చేత శక్తితో కూడా మాట్లాడిస్తూనే ఉన్నాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి శివాంష్ ఆఫీస్ నుంచి చాలా చిరాగ్గా ఇంటికి వచ్చాడు. శివాంష్ మూడిని ఏమాత్రం గమనించిన శక్తి వాళ్ళ మధ్యలో ఉన్న చనువుతో, హాయ్ శివాంష్ గారు, ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యంగా వచ్చారు ఏంటి? నేను మీకోసం సాయంత్రం నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా అని అంది శక్తి.
సరేలేండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యండి. ఆనంద్ సినిమా వస్తుంది, మూవీ చూద్దాం. బయట వర్షం కూడా పడుతుంది. ఈ టైంలో ఈ మూవీ చూస్తే మైండ్, బాడీ అన్నీ చాలా రిలాక్స్ గా అవుతాయి. మీకు తెలుసా, ఈ సినిమాని నేను దాదాపు 100 సార్లు చూశాను. అయినా నాకు బోర్ కొట్టదు. ఎన్నిసార్లు ఈ సినిమా వచ్చినా చూస్తూ ఉండాలనిపిస్తుంది అని అంటూ శివాంష్ మూడ్ ని ఏమాత్రం గమనించకుండా తన పాటికి తాను వాగుతూనే ఉంది శక్తి. శక్తి మాటలకు చిరాకు వచ్చిన శివాంష్, ఏంటలా అరుస్తున్నావు? చెవి కోసిన మేకలా? అవతల వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం పట్టించుకోవా నువ్వు? నీ పాటికి నువ్వు అలా అరుస్తూనే వెళ్తావా? అసలు నీకు ఎవరు ఎలా ఉన్నారు అర్థం కాదా అంటూ ఇరిటేట్ అయ్యాడు. అప్పుడు శివాంష్ మొహం చూసిన శక్తి నిజంగానే దేనికో అతను చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నాడు అనిపించింది. అయ్యో సారీ శివాంష్ గారు, నేను మీ సిచ్యుయేషన్ అర్థం చేసుకోకుండా ఏదేదో వాగేశాను. చెప్పండి, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? ఎందుకలా ఉన్నారు అంటూ చనువుగా శివాంష్ నుదుటిపైన చెయ్యి వేసి చూసింది శక్తి. అతడికి జ్వరమేమైనా వచ్చిందేమో అనుకొని శక్తి అలా తన నుదుటిపై చనువుగా చెయ్యి వేయడాన్ని ఏమాత్రం భరించలేకపోయిన శివాంష్, ఏం చేస్తున్నావు నువ్వు? నా ఒంటిని తాకే రైట్ నీకెక్కడిది? కేవలం నువ్వు సంవత్సరం పాటు నాతో కలిసి ఉండటానికి కాంట్రాక్ట్ మీద వచ్చావే తప్ప నువ్వు నా సొంత పెళ్ళానివి కాదు. ఏదో సొంత పెళ్ళాంలాగా హక్కుగా చనువుగా అలా మీద పడిపోతున్నావేంటి? సిగ్గులేదా నీకు? నువ్వు అసలు ఆడదానివి కాదా? ఇలా పరాయి మగవాడిని ముట్టుకోవడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? ఒక్కసారి నువ్వు ఈ పెళ్లి జరగడానికి ముందు నేను చెప్పిన మాటలు ఏంటి అనేది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. కుదిరితే నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నించు అంటూ చాలా ఇరిటేట్ గా తన గదిలోకి వెళ్లిపోయాడు శక్తిని అసహ్యంగా చూస్తూ. శివాంష్ తనని చూసిన చూపుకి ఒక్క క్షణం అవమానంతో బిక్క చచ్చిపోయింది శక్తి. కేవలం నేను స్నేహితురాలిగానే తన ఆరోగ్యం గురించి ఆలోచించానే తప్ప అంతకు మించి శివాంష్ గారి పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ప్రస్తుతం నిజమే, అతన్ని నేను ప్రేమించాను, కానీ ఆ ప్రేమని నాలోనే సమాధి చేసుకున్నాను. ఏ రోజు అతన్ని నా సొంతం చేసుకోవాలి అని అనుకోలేదు. మరి ఎందుకు శివాంష్ గారు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ బాధతో కన్నీళ్లు కారుస్తూ మౌనంగా సోఫాలో కూర్చొని కాంట్రాక్ట్ పేపర్ సిగ్నేచర్ చేయడానికి ముందు శివాంష్ మాట్లాడిన మాటలు తలుచుకుంది. ఆ మాటలు గుర్తుకు రాగానే శక్తికి ఒక్క క్షణం మనసు బాధతో మూలిగింది. శక్తి మీద అరిచి విరుసుగా తన గదిలోకి వెళ్లిన శివాంష్ చేతిలోని ఆఫీస్ బ్యాగ్ ని పక్కన అలాగే పడేసి కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే బెడ్ మీద పడిపోయి శూన్యంలోకి చూస్తూ కళ్లల్లో నుంచి వచ్చే కన్నీటిని కనీసం తుడుచుకోవడం కూడా మర్చిపోయి సాయంత్రం తనకు వచ్చిన కాల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన మరదలు దొరుకుతుంది అని ఎంతో కాలంగా వెతికిస్తున్న శివాంష్ కి ఫోన్ చేసిన వాళ్ళు మీ అత్తయ్య మామయ్య యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అక్కడ చూసిన వాళ్ళు ఎవరో ఆ చిన్నపిల్లని తీసుకుని వెళ్లి అనాథాశ్రమంలో వదిలేశారంట సార్. వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం మేము అనాథాశ్రమాన్ని వెతుక్కుంటూ వెళితే అనాథాశ్రమం ఖాళీ బూడిదైపోయిందని చెప్పారు. అక్కడి వాళ్ళు మీ మామయ్య గారి కూతుర్ని జాయిన్ చేసిన 2వ సంవత్సరమే ఆశ్రమంలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడున్న పిల్లలందరూ దాదాపు మంటల్లోనే ఖాళీ బూడిదైపోయారని చెప్పారు సార్ అన్నారు వాళ్ళు. ఆ మాట వినగానే శివాంష్ కి ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించింది. ఎన్నో ఏళ్లుగా తన మామయ్య కూతుర్ని వెతికించడం కోసం ఎంతగానో శ్రమ పడ్డాడు శివాంష్. ఇంతకాలానికి తన అన్వేషణ ఫలించి మామయ్య కూతుర్ని చేరుకోబోతున్నాను అని సంతోషించే లోపే ఆమె అప్పుడే చనిపోయింది అనే వార్త తెలిసి ఎంతగానో కృంగిపోయాడు శివాంష్. అదంతా గుర్తుకు రాగానే ఎందుకు అమ్మమ్మ తాతయ్య మీరు పరువు మర్యాద అంటూ మామయ్య ప్రేమని అంగీకరించకుండా మామయ్యని ఇంట్లో నుండి గెంటేశారు. మీరు గనక ఆ రోజు అత్తయ్య మామయ్యని ఆదరించి ఉంటే వాళ్ళు మనతో క్షేమంగా ఉండేవాళ్లు అని అంటూ గతాన్ని తలుచుకున్నాడు శివాంష్. శివాంష్ కి 4 ఏళ్లు. అప్పుడు సెలవులకు తన తల్లితో కలిసి తన అమ్మమ్మ తాతయ్యలు ఇంటికి వెళ్లేవాడు. ప్రతి సంవత్సరం వేసవిలో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం శారదా గారికి అలవాటు.
అలవాటు ప్రకారమే ఆ సంవత్సరం కూడా శివాంశుని తీసుకుని పుట్టింటికి వెళ్లారు శారదా గారు వేసవిలో. వేసవి కాలం సాయం సంధ్య వేళ ఆరు బయట నులక మంచం మీద తాతయ్య ఒళ్ళో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు శివాంశ్. అదే సమయంలో తన మేనమామ మరో అమ్మాయి ఇద్దరూ కలిసి మెడలో దండలతో ఇంటి గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టారు. తాతయ్యతో కబుర్లు చెప్తూ అనుకోకుండా గేటు వైపు చూసిన శివాంష్కి తన మామయ్య పక్కన ఉన్నావిడ ఎవరు, వాళ్ళిద్దరి మెడలో దండలు ఎందుకు ఉన్నాయో ఒక్క క్షణం అర్థం కాలేదు. దాంతో తన కబుర్లు వినడంలో లీనమైపోయిన తన తాతయ్యకి, తాతయ్య మామయ్య వచ్చాడు, మామయ్య పక్కన ఎవరో ఉన్నారు అంటూ అటువైపుగా చెయ్యి చూపించాడు శివాంశ్. శివాంశ్ మాటలు విన్నా అతని తాతయ్య, సిటీలో ఉన్న మామయ్య ఇప్పుడు రావటం ఏంటి, పైగా మామయ్య పక్కన ఎవరో ఉండటమేంటి అని అనుకుంటూ తల తిప్పి చూశాడు. అంతే, ఒక్క క్షణం పట్టరాని ఆవేశంతో ఊగిపోయారు తాతయ్య. వెంటనే శివాంశుని మంచం మీద కూర్చోబెట్టి ఆవేశంగా కొడుకు వద్దకు వెళ్లి గుమ్మంలో అడుగు పెట్టబోతున్న కొడుకుని, రే శేఖర్ అంటూ అరిచాడు ఆ పెద్దాయన. తండ్రి అరుపులు విన్న శేఖర్ గుమ్మంలోకి అడుగు పెట్టబోయిన వాడు కాస్త గుమ్మం బయట ఆగిపోయి తండ్రి వైపు చూశారు. ఏంట్రా నువ్వు చేసిన పని, ఇంట్లో పెద్దవాళ్ళు చచ్చారు అనుకున్నావా, బ్రతికారు అనుకున్నావా, చప్పా పెట్టకుండా ఎవరో ముక్కుమోహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏకంగా గుమ్మంలోకి వచ్చి నిలబడ్డావంటే నీకు ఎంత ధైర్యం రా అని అంటూ ఆవేశంతో ఊగిపోయారు తాతయ్య. శివాంశ్ తాతయ్య అరుపులు విన్నా శివాంశ్ అమ్మమ్మ గారు అలాగే శారదా గారు ఇద్దరు లోపల నుండి బయటకు వచ్చి గుమ్మంలో నిలబడ్డ శేఖర్ని అలాగే అతని పక్కనే నిలబడిన మరో అమ్మాయిని వాళ్ళిద్దరి మెడలో ఉన్న దండల్ని చూసి ఎంతగానో షాక్కి గురయ్యారు. ఇంతకీ శివాంశ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ మామయ్యని క్షమించాడా, ఇంట్లోకి రానిచ్చారా, మరి శివాంశ్ ఎందుకు అలా కసురుకున్నాడు, ఎందుకలా మూడీగా ఉన్నాడు అనేది శక్తి తెలుసుకుంటుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.